ఓకే ఆనంద్ సార్ గారు ఇప్పుడు బాలకోటి గారు పాయింట్ రైజ్ చేశారు కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి నిజాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతున్నదట, నిజమా? ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో తెలియదు కానీ మీడియా చూస్తుంటే ఖచ్చితంగా బెయిల్ రద్దు అవుతుందని నేను కూడా ఒక అడ్వకేట్ గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏవైతే ఆ రామ్ సింగ్ అనే సిబిఐ ఆఫీసర్ మీద పెట్టిన కేసు ఉందో, సునీత గారి హస్బెండ్ మీద పెట్టిన కేసు ఉందో, దాన్ని స్క్వాష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తానని చెప్పింది. తదుపరి బెయిల్ ఉండాలా వద్దనేది రేపు 9వ తారీఖున తేలబోతుంది. కోర్టులో తేలబోయే విషయాన్ని ముందుగా మనం చెప్పలేం, కానీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ మా ఒపీనియన్ ఏంటంటే, మా స్టాండ్ ఏంటంటే, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి డెఫినెట్ గా ఆ బెయిల్ రద్దు అవుతుంది. అవినాష్ రెడ్డి జైలుకు పోతాడు, దాంతో లింక్ ఉన్న వాళ్ళందరూ కూడా జైలుకు పోతారు. దీన్ని ఎవడో తప్పించలేడు. ఓకే, రేపు ఒక న్యాయవాదిగా మీకు కూడా దీని మీద ఒక ఐడియా ఉన్నది అంటున్నారు కాబట్టి, ఏంటి జరుగుతున్న ప్రచారం? ఒకరేమో జీవిత ఖైదు వేసేస్తారు, ఈ రకంగా మాటలు అంత సీరియస్గా ఉందా అండి? అది లోత్రా గారు ఆర్గ్యుమెంట్ చేశాడు కదా, అదే అంటున్నాను. ఆయనే చెప్పాడు, లోత్రా గారు చెప్పాడు, దీనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది, అంత బలమైన నేరం ఇది, అంత ప్రీ ప్లాన్ మర్డర్ ఇది కాదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి జీవిత ఖైదు కదా ప్రచారం చేస్తున్నారు. అసలు ఆయన అంతే కదండి. ఇప్పుడు ఏమన్నా అల్టిమేట్ గా ఇప్పుడు కేసు అంతా మేము రామాయణం అంత అయిన తర్వాత రాముడికి సీతమ్మ ఏమవుతుంది అని అడిగితే ఇంకేం చెప్తాం? దీనికి అంతా అవినాష్ రెడ్డి ముద్దాయి అనేది మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నాం. ఎందుకంటే మాదేదో డ్రామా కంపెనీ అంటున్నారు మా పార్టీ. ఆ డ్రామా గొడ్డల పోటని గుండు పోటని డ్రామాలు ఆడింది ఆ పార్టీ, ఆ పేపరు, ఆ టీవీ కదా, వాళ్ళు కదా డ్రామాలు ఆడింది. సో మీ అనుమానం అది 7,500 అలా కాదండి, 7,500 మంది చూపుడు వేల మీద చుక్క చూపించమంటున్నాడు ఆయన. 30 ఏళ్ళ నుంచి చూపుడు వేల మీద చుక్క లేకుండా చేశారు, దానికి సమాధానం చెప్పడం. ఇవన్నీ ఏంటండి? ఎవరో సినిమా నటుడు పెట్టాడంట మా పార్టీ, ఇంకో సినిమా నటుడు కాపాడాడంట. కానీ ఎవరో ముస్లిం సోదరుడు పెట్టుకున్న పార్టీని లాక్కున్నాం మేము, జైల్లో ఉండి ముద్దాయిగా ఉండి, బెయిల్ మీద ఉండి విచారణ ఖైదుగా ఉండి పార్టీ పెట్టుకున్నాం. మా దొంగల పార్టీ, దోపిడీ పార్టీ, దుర్మార్గుల పార్టీ అని చెప్పుకోరే? నెత్తి మీద చేతులెట్టి, ముద్దు మీద ముద్దు పెట్టి, చంపలగిల్లి, బుక్కలగిల్లి, ఆలింగనాలు చేసుకుని దళితులు మా మేనమామలు అని దీర్ఘాలు తీశాడు నాయకుడు. నేను కూడా ఆనంద్ సార్ నేను కూడా భువనేశ్వర్ గారికి తేడా ఏంటో చెప్పు. ఎన్టీఆర్ తల్లి శాలిని గారికి 42 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ అడిగిన సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి చెప్పండి. ఎన్టీఆర్ తల్లి శాలిని మహిళ కాదా? నారా లోకేష్ తల్లి భువనేశ్వర్ గారి మహిళ. సరిగ్గా మాట్లాడు. శ్రీనివాస్ రెడ్డి గారు అదుపు తప్పుతున్నాడు వాడు. శ్రీనివాస్ రెడ్డి గారు వెయిట్